లక్షల కోట్లు తెస్తా తెలంగాణని అభివృద్ధి చేస్తా, వేల కోట్లు తెస్తా ఏపీని అభివృద్ధి చేస్తా అని మస్తు మస్తు ముచ్చట్లు చెప్తుంటాడు. ఎంత పెద్ద లీడర్నైనా సరే హార్ట్ పూట్ అంటాడు. అందరూ నా శిష్యులే అంటుంటాడు. అసొంటి కే పాల్ సారు షాన్నాళ్ళకి వచ్చిండట. ఒక్కసారి మందులు ఇచ్చొద్దాం పర్రి. సార్ నమస్తే సార్. పాల్ సార్ ఏం సంగతి, ఎట్లుండ్రు? మనం 4 సార్లు కలుసుకున్నాం. మనమా? మనం కలిసినామా? మనం ఎప్పుడు కలిసినాం సార్? ఎవరికి చెప్తుర్రు? నాకేనా చెప్పేటిది? రేవంత్ రెడ్డి తమ్ముడు. ఓహో, రేవంత్ రెడ్డి సార్ అంటుర్రా? నన్నేమో అనుకున్నా. సరే గాని ఏమో గరం అవుతున్నావేంది? ప్రపంచ శాంతి సమిట్ పెడుతున్నాను అని మీరు మద్దతు ఇచ్చారు. 6 నెలలు అయిపోయింది. వందల మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనీర్లు, సెలబ్రిటీలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కలుద్దాం అంటే రేపు 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 అని 6 నెలలు వాయిదా వేస్తున్నారు. అట్లనా? ఎందుకు కావచ్చు అంటావు సార్? మరి కారణం నాకు తెలుసు. తెలుసు అంటున్నావు గానీ చెప్తలేవు కదా. హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా? ఎట్లెట్లెట్లెట్లెట్లెట్లా మళ్ళా చెప్పు. హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ ని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా? నువ్వు తోపు సార్. చేసినావు. పట్నాన్ని అభివృద్ధి చేసింది నువ్వే సార్. భట్టి విక్రమార్కని సీఎం చేద్దామని అందరూ అంటే మీరు నా తమ్ముడు కదా, వచ్చారు కదా, సమిట్ పెడదాం అన్నారు కదా. భట్టి విక్రమార్క గారి సపోర్ట్ కూడా అందరినీ తీసుకుని అంటే మీరు అసెంబ్లీకి రమ్మంటే వచ్చాను, సెక్రటరీకి రమ్మంటే వచ్చాను. అంటే రేవంత్ రెడ్డి సార్ ను సీఎం ని చేసింది నువ్వే అంటావైతే. సరే తీగాని ఏమైనా చెప్పేది ఉందా రేవంత్ సార్ కు? చంద్రబాబు నాయుడు మాట మీరు వెనకండి. అట్లునా సార్? ఎందుకో? రేపు ఆయన వస్తున్నాడు. దేనికి? మిమ్మల్ని ఇరికించింది ఓటుకు నోటుకి కేసులో జూలై 24 జడ్జిమెంట్. నా చీఫ్ జస్టిస్ కి నేను కేసు వెయ్యాలా? ఆర్గ్యూ చెయ్యాలా? ఆయన చెప్పిన మోసంలోనే మీరు మోసపడి మీరు జైలుకి వెళ్ళారు. అది నా వాయిస్ కాదని ఆయన అన్నాడు. రేపు కలుసుకున్నది మీరు అందుక. గట్టినే ఉంది నీ ముచ్చట. ఇద్దరు నడుమ పెద్ద పంచాదే పెట్టేటట్టున్నావు కదా. సరే తీయుర్రి, మాకెందుకు గాని. ఇంకేమన్నా ఉన్నదా సార్ చెప్పేటందుకు? మరి దగ్గర చెప్పు. మీరిద్దరు నా శిష్యులే. మీరు బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. 2 రాష్ట్రాలే అభివృద్ధి చేద్దాం. ఈ దాడిని అరికట్టండి, లేదా దేవుడే మీ మీద దాడి చేస్తాడు. ఇన్నరు కదా ఏమంటుండో పాల్ సారు. ఇద్దరు సీఎంలు ఆయన శిష్యులేనట. ఏమో పొర్రి. పాల్ సార్ రాకొచ్చి ఏదో కంప పెట్టి పోతాడు.